ఒకసారి మనకి గోరింటాకులో కలపడం కోసం మంచి కాయలు, పెద్ద కాయలు దొరకవు. ఇలా అన్ని పిందెలే ఉంటాయి. బయట కూడా కొనాలన్నా కూడా బయట కాయలు కూడా మనకి పెద్ద కాయలు దొరకవు. ఒక్కొక్క సీజన్లో అన్ని ఇట్లా చిన్న చిన్న పిందెలు ఉంటాయి. అప్పుడు ఎలా కలుపుకోవాలనేది నేను చూపిస్తున్నాను. నిమ్మకాయలు ఇలా గట్టిగా పచ్చిగా ఉన్నప్పుడు ఇలా గట్టిగా కొంచెం ప్రెషర్ ఇస్తే ఇలాగా కొంచెం మెత్తబడతాయి అన్నమాట. రసం బాగా వస్తుంది. ఇప్పుడు గోరింటాకు కూడా కోసుకొచ్చాను. ఇప్పుడు ఇట్లాంటి కాయలను ఏం చేయాలంటే ఇలా ఒలిచేయాలన్నమాట మొత్తం. ఇప్పుడు వీటిలో మొత్తం ఒలిచేసి తీసేసాను, చూసారా తొక్క. వీటిల్ని చిన్న ముక్కలు కోసి ఇందులో కలిపేయాలన్నమాట. పల్చగా కోసాను. ఇవి లేతగా ఉన్నాయి, మీ గింజలు అవి ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు మనం చక్కగా మెత్తగా మిక్సీలో తిప్పేసుకుంటాం అన్నమాట. ఇవన్నీ కలిసిపోయి చక్కగా పండుతాయి. చూసారా, గోరింటాకు చక్కగా ఫైన్గా స్మూత్ పేస్ట్ అయిపోయింది. చక్కగా పెట్టుకోవడానికి రెడీ అయిపోయింది.